ఉంటారు. దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని, దైవజనుల్ని ఎంతో ప్రేమిస్తూ అన్ని విషయాల్లో క్రమముగా ఉంటూ చాలా చక్కగా ఉంటుంది వాళ్ళ భక్తి జీవితం. ఈ భక్తిని చూసి ఒకవేళ దేవుడు మోసపోతాడేమో అనుకుంటాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన భక్తిని చూసేసి ఆయన చక్కగా మోసపోయి ఆశీర్వదించేస్తాడు మనల్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆశీర్వదించిన తర్వాత నా బిడ్డ ఎంతో భక్తిగా ఉంది, ఆశీర్వదిస్తే బాగుంటుందని ఆశీర్వదిస్తాడు దేవుడు మనల్ని. కానీ ఇప్పుడు ఆశీర్వదించిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? మనలోనికి ఏమొచ్చేస్తుంది? గర్వం వచ్చేస్తుంది. మన ఆస్తి పెరిగినప్పుడు, మన సంపద పెరిగినప్పుడు చాలామంది మనుషుల్లోనికి వచ్చేది ఏంటంటే గర్వం. దీన్ని ఏమంటారంటే నడమంత్రపు సిరి అంటారు. ఏమంటారు? ఫస్ట్ నుంచి ధనవంతులుగా ఉన్నవాళ్ళు బాగానే ఉంటారండి, వాళ్ళకి ఏం గర్వాలు ఏమి ఉండవు. దేవునికి స్తోత్రం. నడమంత్రపు సిరి అంటే మధ్యలో వస్తుంది కొంతమందికి ఆశీర్వాదం, వీళ్ళు మాత్రం అసలు ఎవరు పట్టుకోలేరు. భూమి మీద నడవరు అన్నమాట వీళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాల్లో ఎగురుతారంటారు కదా, అలా ఎగురుతూ ఉంటారు. ప్రతి దానికి గర్వంతో అహంకారంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇది అస్సలు మంచిది కాదు. గర్వము నాశనానికి నడిపిస్తుందని వాక్యం సెలవిస్తూ ఉంది. అహంకారం అంటే అవమానాన్ని తీసుకొస్తుందని వాక్యం సెలవిస్తూ ఉంది. అహంకారులుగా, గర్విష్ఠులుగా మనం ఉండకూడదు. మనం అసలు ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి వచ్చామో అనేది ఎప్పటికీ కూడా మన జీవితాల్లో మనం మర్చిపోకూడదు. కొంచెం ఎదిగిన తర్వాత ఏ స్థితిలో నుండి వచ్చారో అన్నది మర్చిపోతారు చాలామంది. గర్వం వచ్చేసి ఇక వాళ్ళకంట కొంచెం కిందన్న వాళ్ళని చాలా చీప్గా చూస్తారు, చాలా చులకనగా చూస్తారు. హల్లెలూయా. ఒకప్పుడు నీకు ఇల్లు లేదే, ఇప్పుడు ఏదో పెద్ద ఇల్లు కట్టుకున్నావని ఇల్లు లేని వాళ్ళని చులకనగా మాట్లాడతారు కొంతమంది. ఒకప్పుడు నీకేమీ లేదే, ఇప్పుడు ఏదో సంపాదించుకున్నావని చెప్పి సంపాదన లేని వారిని చులకనగా మాట్లాడతారు కొంతమంది. దేవునికి స్తోత్రం. ఇది అస్సలు దేవునికి నచ్చనటువంటి పని అన్నమాట. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదించే కొలది, హెచ్చించే కొలది ఆయనకి కృతజ్ఞులమై ఉండాలి, ఆయనకి నమ్మకస్తులమై ఉండాలి. గర్వం అనేది మన జీవితాల్లోనికి రానివ్వకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక దైవజనులు ఉన్నారు, మరి చాలా పొట్టిగా ఉంటారు. ఆ పాస్టర్ గారి పేరు, ఆయన ఒక విషయం చెప్తారు, మీరు కూడా వినే ఉంటారులే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఆవిడంట కువైట్ దేశం వెళ్ళిందంట. కువైట్ దేశంలో 10 సంవత్సరాలు పనిచేసుకుని వచ్చింది. దేవునికి స్తోత్రం. అంతకుముందు ఇక్కడే ఈ పల్లెటూరులో పెరిగిన ఆవిడే, అందరితో పాటు పంచెగట్టేసుకుని కూలి పనులకి వెళ్ళిన ఆవిడే, కోళ్ళు పెంచిన ఆవిడే, పశువుల్ని పెంచిన ఆవిడే. కానీ ఇప్పుడు 10 సంవత్సరాలు కువైట్ దేశం వెళ్ళొచ్చేసరికి స్టైలు మారింది, మాట మారింది అన్నట్టుగా ప్రతి దానిలో కనబడతా ఉందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కగా ఇల్లు కట్టుకున్నారు, అన్ని విషయాలు బాగానే ఉన్నారు. మరి ఊర్లో అన్నాక కోళ్ళు ఈవిడ పెంచకపోతే ఎవరో ఒకళ్ళు పెంచుతారు కదా. ఒక కోడి వచ్చి మొత్తానికి వాళ్ళ ఇంట్లో దొడ్లో అది దువ్వేస్తూ ఉందంట. హల్లెలూయా. మీరైతే ఎలా తోలుతారు చెప్పండి కోడిని? కోడి వస్తే ఏమంటే షో అంటారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. షో షో అంటాం కదా, మెల్లిగా అనం, కొంచెం గట్టిగా షో అని గట్టిగా అంటాం. ఆ శబ్దం దానికి అలవాటైపోతుంది. ఫస్ట్ నుంచి దానికి అలవాటైన శబ్దం అది షో షో అని. మరి కోయిట్కి వెళ్ళకముందు అలాగే అనేది ఇప్పుడు మరి కోయిట్ నుంచి వచ్చింది కదా, కొంచెం స్టైల్ మారాలని చెప్పి ఏమంటుందంట, శ్రో శ్రో అంటుందంట. దేవునికి స్తోత్రం. ఏమంటుంది మరి 4 రూపాయలు సంపాదించుకున్నారు కదా, మరి కొంచెం లెవెల్ పెరగాలి కదా. కాబట్టి ఇప్పుడు కోడిని తోలే విషయంలో కూడా స్టైల్ మారింది. శ్రో శ్రో అంటే ఎక్కడ వెళ్తుంది అది? ఎవరో వచ్చి పక్కన షో అని గట్టిగా అరిచారంట, అప్పుడు పరిగెత్తిందంట. అది దానికి ఫస్ట్ నుంచి అలవాటైన శబ్దం అది షో.
ఇప్పుడు మన స్టైల్గా షో అంటే ఎక్కడ వెళ్తుంది అది? దేవునికి స్తోత్రం. అంటే కొంతమంది కొంచెం సంపాదించేసరికి చూడండి ఎంత గర్వం వచ్చేస్తుందో. అస్సలే అటువంటి స్థితి రానివ్వకూడదు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా దీన స్థితిలో నుంచి దేవుడు నన్ను లేవనెత్తి ఈ స్థానంలో నన్ను నిలబెట్టాడు, నేను ఎప్పటికీ ఆయన కృతజ్ఞులమై ఉండాలని చెప్పి అసలు మన దీన స్థితిని మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. ఈ ఉజ్జియా అనేటువంటి రాజు ఒకప్పుడు ఏమీ లేదు, దేవుని ఆశ్రయించిన తర్వాత దేవుడు అతను వర్ధిల్ల చేశాడు. వర్ధిల్లిన తర్వాత, స్థిరపడిన తర్వాత గర్వం వచ్చిందంట. ఎటువంటి గర్వం అంటే, నేను రాజుని కదా, నేనేమైనా చేయొచ్చు, నన్ను అడిగేవాడు ఎవడున్నాడు, నేను చెప్పిందే వాక్కు అన్నట్లుగా ఒక గర్వం వచ్చి మందిరములోనికి వచ్చాడంట. మందిరములో ధూపం వేయవలసిన పని యాజకుల పని. కానీ గర్వం ఎంత తలకెత్తి ఎక్కిందంటే, ఏ యాజకులే చెయ్యాలా, నేను రాజుని కదా, నేనెందుకు చేయకూడదు అని యాజకులందరినీ కిందకి రప్పించి అతడు బలిపీఠం ఎక్కి ధూపం వేయడానికి మొదలుపెట్టాడు. అక్కడి నుంచి యాజకులు అందరూ అంటున్నారండి, అయ్యా నువ్వు రాజు అయితే అవ్వచ్చు, పరిపాలకుడు అయితే అవ్వచ్చు, కానీ ధూపం వేయడం మాత్రం అది మీరు చేయకూడదయ్యా, ఆ పని మేము చెయ్యాలయ్యా, దేవుడు మాకు అప్పగించాడయ్యా అని యాజకులు అంటా ఉంటుంటే వాళ్ళందరినీ మెడపెట్టుకుని బయటికి గెంటించేశాడంట. హల్లెలూయా. గెంటించేసి ఇతడు బలిపీఠం మీద నిలబడి ధూపము వేయడం మొదలుపెట్టాడంట. అలా వేస్తూ ఉండగానే ఉన్నట్టుండి ఆయన నొసటి మీద కుష్ఠుపొడలో లేచింది. కుష్ఠురోగం వచ్చేసిందంట. బయట నుంచి యాజకులు చూశారు, ఈ కుష్ఠుపొడ రావడం గమనించి అక్కడి నుంచే కేకలు వేస్తున్నారు, అపవిత్రుడు అపవిత్రుడు అని. ఎందుకంటే కుష్ఠరోగులను అపవిత్రులుగా ఎంచేవారు ఆ రోజుల్లో. సమాజముతో నలుగురు మధ్య ఉండడానికి వీలేదు, ఊరి వెలుపల వారు ఉండాలి. కాబట్టి అపవిత్రుడు అపవిత్రుడు అని అరుస్తూ ఉంటుంటే ఇతరుకు కూడా అర్థమైంది కుష్ఠరోగం వచ్చిందని తెలుసుకుని అక్కడి నుంచి ఆ ధూపాన్ని వదిలేసి పరుగున బయటికి వెళ్ళిపోయాడు. జీవితాంతం కూడా కుష్ఠరోగంతో ఉండి కుష్ఠరోగంతో చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చింది ఆ కుష్ఠరోగం అతనికి చెప్పండి? ఎందుకు వచ్చింది? గర్వము వలన. దేవుడు ఆశీర్వదించిన తర్వాత గర్వించడం వలన కొని తెచ్చి పెట్టుకున్నాడు ఈ ఉజ్జియా అనేటువంటి రాజు. ప్రియులారా గమనించండి, మనము దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, వర్ధిల్లుతాడు. కానీ వర్ధిల్లిన తర్వాత గర్వించవద్దు. గర్వించి మీ జీవితాలను నాశనములోనికి తీసుకుని వెళ్ళొద్దు. దేవుడు ఆశీర్వదించిన కొలది మీరు ఆయనకి నమ్మకస్తులుగా ఉండి ఇంకా ఇంకా పైకి వెళ్తారు. చాలామంది కొంచెం ఆశీర్వాదంతో ఆగిపోతారు. ఓ ఇల్లు కట్టుకుంటారు, ఓ బండి కొనుక్కుంటారు, అంతే, ఈలోగా వచ్చేస్తుంది కొమ్ములు, ఇంకా అంతే, ఇంకా మళ్ళీ ఏమి కొనుక్కోరు ఇంకా వాళ్ళు. హల్లెలూయా. ఇంకా వాళ్ళ ఆశీర్వాదం పైకి వెళ్ళదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇల్లు కట్టినా వస్తువాహనాలు కొన్నా ఇంకా దేవునికి నమ్మకస్తులుగా ఉంటారు చూడండి, వాళ్ళు ఇంకా పైకి ఎదుగుతానే ఉంటారు, ఆశీర్వదించబడతా ఉంటారు, వర్ధిల్లుతూనే ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్న సమయమందు దేవుడు మిమ్మల్ని కూడా వర్ధిల్ల చేయాలని కోరుకుంటా ఉన్నాడు. ఆయన మిమ్మల్ని వర్ధిల్ల చేయాలంటే మీరు ఎలా ఉండాలి అని అంటే నమ్మకస్తులుగా ఉండాలి. దేవుణ్ణి నమ్మండి పూర్తిగా, ఆయన మీద ఆధారపడండి పూర్తిగా. ప్రతి పరిస్థితులలో ఆయననే ఆశ్రయించండి. మీరు ఆయన ఆశ్రయించి ఆయన మీద ఆధారపడి ఆయన నమ్మిన వారుగా మీరుంటే ఖచ్చితంగా మీ జీవితాల్లో వర్ధిల్లుతారు. ఆమేన్. రెండవదిగా చూద్దాం, సామెతలు 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును అంట. ఎవరిని వర్ధిల్ల చేస్తారంట? దేవుడు యథార్థవంతులు. యథార్థత అంటే సత్యము, నిజము, అబద్ధము కానిది, వేషము వేయనిది యథార్థత అంటే. దేవునికి స్తోత్రం. నేటి దినాల్లో చాలా మందిలో లేనిది ఏంటంటే యథార్థత. సత్యం లేదు అసలే, అంతా అబద్ధపు బ్రతికే. హల్లెలూయా. అన్ని విషయాల్లో కూడా అబద్ధమే.
నిజం లేదు, అసలే సత్యము లేదు. ప్రతి విషయంలో అబద్ధమే, నటనే, వేషధారణే ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంది. చీటికి మాటికి అబద్ధం ఆడేస్తారు, అస్సలే నిజం చెప్పరు కొంతమంది. ఎంత ఈజీగా అబద్ధం ఆడేస్తారో. యేసయ్య ఏమన్నారు? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, వీటికి మించి పుట్టునది దుష్టు నుండి పుట్టుతుంది. హల్లెలూయా. ప్రతిదానికి అబద్ధం ఆడొద్దు. అబద్ధానికి జనకుడు ఎవరు చెప్పండి? ఎవరు? సాతాను అబద్ధానికి జనకుడు. మరి మనము అబద్ధం ఆడుతున్నామంటే ఎవరి పిల్లలు మనం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితంగా సాతాను పిల్లలమే. దేవుని ఆత్మ మనలో పనిచేయట్లేదు. ఆయన ఆత్మ సత్యము. ఆయన అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము. దేవుని పిల్లలు అబద్ధాలు ఆడకూడదు, మోసాలు చేయకూడదు, అక్రమముగా ఉండకూడదు. మనం మాట్లాడేది సత్యమై ఉండాలి, మనము ప్రవర్తించేది సత్యమై ఉండాలి. అర్థమైందా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న చిన్న విషయాలకే అబద్ధాలు ఆడొద్దు. దేవునికి స్తోత్రం. అబద్ధం ఆడటం వలన దేవుని ఆత్మ మనలో ఉండదు. కాబట్టి నిజంగానే ఉండండి. అది మీకు హాని కలిగించేదైనా సరే నిజమే చెప్పండి. దేవునికి స్తోత్రం. మీకు బాధ కలిగించేదైనా సరే నిజమే చెప్పండి. నాన్నగారు అస్తమాలు చిన్నప్పుడు ఒకటి చెప్తూ ఉండేవారు. ఫుట్బాల్ ఆడేవారంటే ఎక్కువగా నాన్నగారు చదువుకునేటప్పుడు. అది వర్షాకాలం. ఫుట్బాల్ ఆడుతూ ఉంటుంటే అప్పుడే వర్షం వచ్చి వెలిసిందేమో. ఆ మట్టి ఇసుక మట్టి అంట. గోల్ కీపర్గా ఉన్నారంట. ఇంకా ఎంతసేపటికి బాల్ రావట్లేదని చెప్పి ఆ మట్టి ముద్ద అలా పిసుకుతా దాన్ని బాల్ కింద తయారు చేస్తూ ఉన్నారంట. ఈలోగా ఫాదర్ గారు, నాన్నగారు అక్కడ చదువుకున్నారన్నమాట. విజయవాడ గుణదల హాస్టల్లో చదువుకున్నారు చిన్నప్పుడు. సరే, ఫాదర్ గారు వెళ్తున్నారంట. ఈ ఆడి ఆడి ఇంకా బంతి రావట్లేదేమో చిరాకు వచ్చంట. ఆ బాల్గా చుట్టిన దాన్ని ఇసిరి ఆయనకి వేసి కొట్టారంట. ఆయన వెళ్తున్నారేమో, ఇక్కడ తగిలేసింది, అది పట్టేసింది. వెంటనే ఆయన వెనక్కి తిరిగారంట. దేవునికి స్తోత్రం. చాలామంది ఆడుతూ ఉన్నారు కదా, ఎవరు నన్ను కొట్టింది, ఎవరు నన్ను కొట్టింది అని అడిగారు. దేవునికి స్తోత్రం. సాధారణంగా ఎవరైనా అయితే ఏం చేస్తారు? అమ్మో ఫాదర్ గారికి దొరికేసామంటే ఇంకా మనల్ని హాస్టల్ నుంచి పంపించేస్తారు అని మేం కాదు అంటారు అందరూ. కానీ నాన్నగారు అన్నారంట, నేనేనండి అన్నారంట. అప్పుడు ఆయన సరే రా నాతో పాటు రా అని గబగబా ఆయన రూమ్లోకి తీసుకెళ్ళారంట. బయట వీళ్ళందరూ అనుకుంటున్నారంట ఇంకా అయిపోయింది వీడి పని, హాస్టల్లోంచి పంపించేస్తారు అని అందరూ బయట అనుకుంటున్నారంట. కానీ లోపలికి తీసుకెళ్ళంట ఆయన ఇన్ని చాక్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చారంట. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇచ్చారో తెలుసా? చేసిన తప్పు నిజంగా ఒప్పుకున్నందుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చేసేది తప్పు, కానీ ఒక తప్పు చేసామంటే దాన్ని కవర్ చేసుకోవడానికి 100 అబద్ధాలు ఆడాలి తెలుసా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? ఒక్కదానికి మనం అబద్ధం ఆడామా, ఇంకా దాన్ని కవర్ చేసుకోవడానికి 100 అబద్ధాలు ఆడాలి. అందుకనే అబద్ధం అది నీకు బాధ కలిగించేదైనా, కీడు కలిగించేదైనా, నష్టం కలిగించేదైనా అబద్ధం అనేది మాత్రం రానివ్వద్దు మీ జీవితం. యథార్థంగా ఉండండి, యథార్థంగా ఉండండి. దేవునికి స్తోత్రం. బయట లోకపరంగా మన జీవితంలో మనం చూస్తే చాలామంది కొన్ని విషయాలకు అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఎలా అంటే, యేసు ప్రభుని నమ్ముకున్న వారికి మేము కుట్టు మిషన్లు ఏమి ఇవ్వం, మీ పిల్లలకి స్కాలర్షిప్లు ఏమి ఇవ్వం అన్నారనుకోండి. అప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం? పాస్టర్ గారి దగ్గరికి వచ్చేసి, అయ్య గారు మేము చర్చికి రావట్లేదని, బాప్తీసం తీసుకోలేదని మాకు లెటర్ రాసి ఇవ్వండి అయ్యగారు అని చెప్పి గబగబా రాయించేసుకుని వెళ్ళిపోయి వాళ్ళకి ఇచ్చి, మేము దేవుణ్ణి నమ్ముకోలేదండి, మేము చర్చికి వెళ్ళమండి, మేము క్రిస్టియన్స్ కాదండి అని అక్కడ చెప్పేసి వాళ్ళు ఇచ్చే మిషన్లో లేక వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్లో తెచ్చేసుకుంటూ ఉంటారు. మరి ఇదేంటి? యథార్థతేనా? హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఇచ్చే ఆ చిన్న చిన్న లాభాల కోసం, వాళ్ళు ఇచ్చే ఆ వస్తువుల కోసం, వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్ల కోసం కొంతమంది మేము దేవుణ్ణి కలిగి లేము, మేము దేవుణ్ణి నమ్ముకోలేదు అని అబద్ధం ఆడుతూ ఉన్నారు. అటువంటి విషయాల్లో కూడా యథార్థంగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు ఇస్తే 1 సంవత్సరం ఇస్తారు. హల్లెలూయా. వాళ్ళు ఇచ్చే 1 సంవత్సరం దానికి ఆఫ్టర్ ఆల్ ఒక కుట్టు మిషన్ కోసం సమృద్ధిని ఇచ్చే దేవుణ్ణి వదులుకుంటున్నారు. దేవుడు నువ్వు బ్రతికే కాలం అంతా కూడా నిన్ను పోషించే దేవుణ్ణి వదులుకుంటున్నావు. ఆయన నాకొద్దు, వీళ్ళు ఇచ్చే ఈ మిషనే చాలు, ఈ స్కాలర్షిప్పే చాలు అని అనుకుంటున్నావు. హల్లెలూయా. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇస్తారు, కానీ జీవితాంతం నిన్ను పోషించేది దేవుడు. కనుక వాటి కోసం దేవుని విడిచిపెట్టొద్దు, యథార్థతను వదిలిపెట్టొద్దు. ప్రతి విషయంలో కూడా యథార్థంగా ఉండండి. ఆమేన్. హల్లెలూయా. బస్సులో ప్రయాణమై వెళ్తారా? ఇప్పుడంటే బస్సులేమో మరి ఆడవాళ్ళకి ఫ్రీ అయిపోయినట్టున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు ఎవరు వెళ్ళినా సరే టికెట్ తీసుకోవాలి కదా. పిల్లల్ని తీసుకుని వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లలకు టికెట్ చేయాలని చెప్పి ఏం చెప్తారు? మా పిల్లోడికి ఇంకా 5 సంవత్సరాలేనండి, మా పిల్లోడికి ఇంకా 5 సంవత్సరాలు దాటలేదండి అంటూ ఉంటారు. హల్లెలూయా. వాడే మమ్మీ నాకు 5 కాదే, నాకు 10 వచ్చేసింది అంటే నువ్వు కూర్చో అని నొక్కు పెట్టేసి మరి టిక్కెట్లకు అబద్ధం చెప్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. చిన్న చిన్న విషయాలు, ఇటువంటి విషయాలే మనం ఏదో అనుకుంటూ ఉంటాం. ప్రతి విషయంలో కూడా మనము యథార్థంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. పనులకు వెళ్తారా? పనులకు వెళ్ళినప్పుడు వాళ్ళ పని అయితేనేమో పడి చేసేస్తారు. ఇంకొకరు పనిలోనికి వెళ్ళారనుకోండి, అస్సలు పని తెమలదు. దేవునికి స్తోత్రం. వాళ్ళ చేలు అనుకోండి, సాయంకాలానికే ఊడ్చేస్తారు మొత్తం. వేరే వాళ్ళ చేలోనికి పనిలోనికి వెళ్ళారని కబుర్లు కానీ పన మాత్రం ఎదరికి వెళ్ళదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇటువంటి విషయాలు నువ్వు పని చేసే చోట యథార్థంగా ఉండు. యజమానుడు ఉన్నప్పుడు ఒకలాగా, యజమానుడు లేనప్పుడు ఒకలాగా పని చేస్తారు కొంతమంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అక్కడ యజమానుడు ఉన్నా యజమానుడు లేకపోయినా నువ్వు ఒకే రకంగా పని చేయాలి. అదే యథార్థత అంటే. దేవునికి స్తోత్రం. మనుషులు చూచినప్పుడు ఒకలాగా, మనుషులు చూడనప్పుడు ఒకలాగా ఉంటారు కొంతమంది. అది యథార్థత కాదు. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడేమో భక్తి, బయటికి వెళ్ళినప్పుడేమో లోకం అన్నట్టుగా ఉంటారు. ఇది యథార్థత కాదు. పైకేమో భక్తి వేషం, లోనేమో అంతా లోకానుసారమైన పనులు. ఇదేంటి? యథార్థత కాదు. దీన్నే వేషధారణ అంటారు. దేవుడంట వేశ్యలనైనా క్షమిస్తాడంట, కానీ వేషధారులు క్షమించడంట. దేవునికి స్తోత్రం. అందుకనే యేసయ్య అన్నా, నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, లేక చల్లగానైనా ఉండు, నులివెచ్చగా ఉండొద్దు. ఉంటే లోకంలో పూర్తిగా వెళ్ళిపో, లేక దేవుల్లో అయినా కరెక్ట్గా ఉండు. అటు ఇటుగా ఉంటే నా నోట నుండి ఉమ్మి వేస్తాడు అంటున్నాడు దేవుడు. అటువంటి దుర్భరకరమైన పరిస్థితి మనకొద్దు. యథార్థంగా ఉందా మన భక్తిలో? నిజముగా ఉందా మన భక్తిలో? నువ్వు చేసే భక్తి యథార్థంగా చెయ్యి. మనుషుల మెప్పు కోసం కాదు, దేవుడు నిన్ను చూస్తున్నాడు అనేటువంటి విధంగా యథార్థంగా భక్తిని చెయ్యి. నువ్వు ప్రతి విషయంలో యథార్థంగా ఉండు. దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఎందుకు వర్ధిల్లకపోతున్నారు? చాలామంది ఎంతో కష్టపడుతున్నారు, కానీ బ్రతుకులలో యథార్థత లేదు. ప్రతి విషయంలో అబద్ధం, మోసం, నటన. అందుకనే జీవితాల్లో వర్ధిల్లడం లేదు. హల్లెలూయా. మీరు అలా కాకుండా యథార్థంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం. 2వ దినవృత్తాంతములు 31:21 చదవండి. 2వ దినవృత్తాంతములు 31:21. మూడవదిగా చూద్దాం. 2వ దినవృత్తాంతములు 31:21. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయములోనేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి
వర్ధిల్లెను. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే హిజ్కియా గురించి. హిజ్కియా అంట దేవుణ్ణి ఆశ్రయించుటగా దేవుని మందిరములో చేసే సేవ విషయంలోనే కానివ్వండి, మరి ధర్మశాస్త్ర విషయంలోనే కానివ్వండి, ధర్మము విషయంలోనే కానీ అతడు ఏ పని చేయడం ప్రారంభించినా ఆ పనిని హృదయపూర్వకంగా చేసి వర్ధిల్లాడంట. దేవునికి స్తోత్రం. హిజ్కియా దేవుని కోసం చేసే ఏ పని అయినా హృదయపూర్వకంగా చేసి వర్ధిల్లాడు. మూడవదిగా నువ్వు వర్ధిల్లాలంటే దేవుని కోసం నువ్వు చేసే ఏ పని అయినా సరే హృదయపూర్వకంగా చెయ్యాలి. దేవునికి స్తోత్రం. దేవుని పని చేసేటప్పుడు సనుక్కోకూడదు. దేవుని మందిరంలో పరిచర్య చేసేటప్పుడు సనుక్కోకూడదు. హృదయపూర్వకంగా చేయండి, ఇష్టపూర్వకంగా చేయండి, మీరు వర్ధిల్లుతారు. మీరు ఇక్కడ చేసే ఏ పనైనా సరే అది దేవుని కోసం చేసినట్లే. దేవుని మందిరంలో ఏం చేసినా అది దేవుని కోసం చేసినట్లే, మనుషుల కోసం చేసినట్లు కాదు. దేవునికి స్తోత్రం. అయ్యగారుల కోసం అమ్మగారుల కోసం చేసినట్లు కాదు. దేవుని మందిరంలో మీరు ఏం చేసినా దేవుని కోసం చేసినట్లే. కాబట్టి మీరు ఏం చేయాలంట? ఏ పని చేసినా హృదయపూర్వకంగా చెయ్యండి, సణుక్కోకుండా చెయ్యండి, తిట్టుకోకుండా చెయ్యండి, మరి విసుగు చెందకుండా చేయండి, మనస్ఫూర్తిగా చేయండి. దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. వాక్యం అంటుంది యెహోవా పనినంట అశ్రద్ధగా చేసేవాడంట శాపగ్రస్తుడంట. ఏంటి చెప్పండి? దేవుని పనిని అశ్రద్ధగా అంటే కొంతమంది పని చేస్తారు కానీ శ్రద్ధ లేకుండా చేస్తారు, ఆసక్తిగా చేయరు. అశ్రద్ధగా చేసావా? వాక్యమే చదువుతావు కానీ అశ్రద్ధగా చదువుతావు. ప్రార్థనే చేస్తావు, అశ్రద్ధగా చేస్తావు. వాక్యమే చెప్తావు కానీ అశ్రద్ధగా చెప్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందిరం ఊడుస్తావు కానీ అశ్రద్ధగా చేస్తావు. ఇంకా ప్లేట్లు కడుగుతావు కానీ అశ్రద్ధగా చేస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ. అలాగే ఏ పనైనా సరే మందిరంలో ఇది వాయిద్యాలు వాయించేది మొదలుకుని మైక్ సిస్టమ్ పెట్టేది మొదలుకుని అక్కడ పరిచర్య ఎంతోమంది చేస్తున్నారు పిల్లలు. దేవునికి స్తోత్రం. ఇదంతా దేవునికి సంబంధించిన పనులు ఇవన్నీ కూడా. ఏ పని చేసినా ఎలా చేయాలంట? హృదయపూర్వకంగా నువ్వు అశ్రద్ధగా చేసావా శాపగ్రస్తుడు అవుతావు. చేస్తావు ఏదో అంటారు కదా, డబ్బులు పోయే శని పట్టే అన్నట్టు పని చేస్తావు, దీవెన నువ్వు పొందుకోలేవు. అలా కాకుండా దేవుని పని ఏదైనా హృదయపూర్వకంగా చేయండి, దేవుడు మిమ్ములను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. 3 విషయాలు ఈ మధ్యాహ్న సమయంలో నేను మీకు తెలియచేశాను. దేవుడు ఎవరిని వర్ధిల్ల చేస్తాడు? నీకు మేలు కలిగేటట్లుగా వర్ధిల్ల చేస్తానని వాగ్దానం ఇచ్చాడు ఆయన. నీ చేతి పనుల విషయంలో, నీ గర్భఫల విషయంలో, నీ పశు సంపద విషయంలో, నీ భూమి పంట విషయంలో నీకు మేలు కలిగేటట్లుగానే నేను వర్ధిల్ల చేస్తానంటున్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే 3 లక్షణాలు ఖచ్చితంగా మనలో ఉండాలి. 1, మనము దేవుణ్ణి నమ్మాలి, పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి. 2వది యథార్థంగా ఉండాలి. 3వది దేవుని పని ఏది చేసినా హృదయపూర్వకంగా చేయాలి. ఈ 3 మనం కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకి మేలు కలిగేటట్లుగా మనల్ని వర్ధిల్ల చేస్తాడు. నువ్వు అభివృద్ధి పొందుతావు, నీ స్టేటస్ మారుతుంది, నీ స్థితి మారుతుంది. హల్లెలూయా. దేవుడిని నమ్మకుండా యథార్థంగా ఉండకోకుండా దేవుడి కోసం చేసే ఏ పని కూడా చక్కగా మనసు పెట్టి చేయకోకుండా ఉంటే ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? ఎలా దీవించబడతావు? కనుక ఆలోచించు. చక్కగా ఈ వాక్యానుసారంగా మనం జీవించి అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుదాము. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన వాక్య నిమిత్తం చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ దిన విత్తబడిన వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో స్థిరపరచండి. నీకు మేలగునట్లుగా నేను వర్ధిల్ల చేస్తానని వాగ్దానం ఇచ్చావు. ఆ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరాలంటే మేము ఏ లక్షణాలు కలిగి ఉండాలో 3 విషయాలు తెలియపరిచారు ప్రభువా.
ఇదిగో తండ్రి, మేము నీ యందు నమ్మకం ఉంచాలి, నీ మీద పూర్తిగా ఆధారపడేవారుగా మమ్మల్ని ఉంచండి నాయన. రెండవదిగా, ప్రతి విషయంలో మా జీవితంలో మేము యథార్థంగా ఉండే కృప మాకివ్వండి తండ్రి. నీ కొరకు మేము చేసే ఏ పనైనా సరే హృదయపూర్వకంగా చేసే కృప మాకివ్వండి. ఈ 3 లక్షణాలు కలిగి మేము జీవించి తండ్రి, నీ ఆశీర్వాదాన్ని, నీ అభివృద్ధిని మేము పొందుకుని అన్ని విషయాల్లో వర్ధిల్లే కృప నాకు అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.